సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నేటి సమాజంలో రోజురోజుకు మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. క్షణికానందాల కోసం వావై వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు మూర్ఖులు. ఇక్కడ మనం చెప్పుకోబోయే మహానుభావుడి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, పెళ్ళై ఇద్దరు ఉన్న పిల్లలు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వ్యక్తి. అదే పనికి మాలిన పనంటే అతని కన్ను ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కూతురు పైన పడింది. దీంతో ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె కూతురు పైన పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు ఈ వ్యక్తి. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనుకున్నటువంటి ఆ మహిళ పరువు పోతుందనుకుందో లేకుంటే అతను భయపెట్టాడో తెలియదు, కానీ ఆ తల్లికి కూడా అతన్ని నిలదీయలేదు. పైగా రహస్యంగా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించింది. అయితే ఈ విషయం పైన బాలిక ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగానైనా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ స్థానికంగా కలకలంగా మారింది. వావి వరసలు లేవు, మనుషుల పట్ల మానవతా దృక్పథం లేదు. విచ్చలవిడిగా మారిపోతున్నటువంటి మానవ సంబంధాలలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెంపుడు తండ్రే దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డాడు కూతురు పైన. ఇప్పుడు మరొక ఘటన, వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో సక్రమంగా చేసేదే తప్పు పని, అలా అయినా సక్రమంగా ఉండకుండా ఆ యొక్క మహిళ కూతురు పైన కూడా కన్నేసి ఆ పాప పైన కూడా విపరీతంగా గత కొంతకాలంగా అత్యాచార యత్నానికి పాల్పడుతూ అత్యాచారం చేసుకుంటూ వస్తూ తను మూర్ఖత్వంతో ఈ యొక్క ఘటనకు పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో ఆ ఘటన అబార్షన్ కూడా చేసిన తర్వాత పాప బయటికి చెప్పడంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది. లేకుంటే ఇంత దారుణం జరిగినా కూడా ఈ ఘటన అలాగే చచ్చుబడిపోయేది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మానవత్వము లేకుంటే వావి వరుసలు తెలియనటువంటి మూర్ఖుల్లా ప్రవర్తించేటువంటి రాక్షసుల్లా ప్రవర్తించేటువంటి ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా అక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పూర్తిగా బిడ్డ వరుస అయ్యేటువంటి మహిళ తను, అలాంటి మహిళ పైన కూడా బాలిక పైన కూడా ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినటువంటి ఆ వ్యక్తి పైన ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తిగా వివరాలను కూడా సేకరిస్తున్నారు, ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అతనికి కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగా ఆధారాలను సేకరిస్తున్నారు. అంతేకాదు ఆధారాలు సేకరించడమే కాకుండా అతనికి గట్టిగానే శిక్ష పడాలంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతము బయ్యారం వద్ద ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది. తోటి స్థానికులు, నైబర్స్ వారందరూ కూడా షాక్కు గురవుతున్నారు. ఇంత దారుణమైనటువంటి పనికి ఒడిగడతాడు ఈ వ్యక్తి అని చెప్పేసి మేము కూడా అనుకోలేదు. ఇలాంటి వ్యక్తి మా ఏరియాలో ఉండడం చాలా దురదృష్టకరం అంటూ చాలా బాధపడుతున్నారు ఆ వ్యక్తులు కూడా. వారందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎంతకాలంగా ఆ పాప ఈ మానసిక హింసను భరించింది, ఎంతకాలంగా ఈ మానసిక క్షోభను భరించింది, ఎన్ని రోజులుగా తన అవస్థను తన కడుపులో పెట్టుకుందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ ఏర్పడుతున్నాయి. ఏదేమైనా కూడా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది.